Okay, well, hello everyone. Welcome back. Welcome to the current affairs of 15th July 2021. So, the first one, a book titled Riding Free My Olympic Journey is penned by ఎవరు రచించారండి ఇమ్తియాజ్ అనీస్ గారు ఈ పుస్తకాన్ని రచించారు. బేసిక్లీ ఈ బుక్ వచ్చేసి ఇమ్తియాజ్ అనీస్ గారు ఈయన మన భారతదేశానికి చెందినటువంటి వన్ ఆఫ్ ద ఫెమిలియర్ హార్స్ రైడర్ అండి. ఇది వరకు ఈయన 2000లో సిడ్నీలో జరిగినటువంటి 3-డే ఒలింపిక్ ఈవెంట్ ఈ 3-డే ఒలింపిక్ ఈవెంట్లో పార్టిసిపేట్ చేసినటువంటి ఒకే ఒక్క ఇండియన్ హార్స్ రైడర్ ఎవరు అనంటే ఇట్ ఈస్ ఇమ్తియాజ్ అనీస్ గారు. అదేవిధంగా దీనితో పాటుగా ఆయన చైల్డ్హుడ్ నుంచి కూడా ఈ హార్స్ రైడింగ్ పట్ల ఆయనకి ఆసక్తి ఏ విధంగా కలిగింది, 4 సంవత్సరాల వయసులోనే ఆయనకి హార్స్ రైడింగ్ పట్ల ఆసక్తి కలిగిందట. దాని తర్వాత 6 ఏళ్ల వయసులో ఆయన మొట్టమొదటిసారిగా ఒక కాంపిటేటివ్ ఈవెంట్లో ఈయన విజయాన్ని సాధించారు. ఆ విధంగా 6 సంవత్సరాల వయసు నుంచి వివిధ రకాలైనటువంటి కాంపిటీషన్స్లో ఈయన పార్టిసిపేట్ చేస్తూ వచ్చారు. అది మాత్రమే కాదండి, ఈయన కేవలం దీంట్లో పార్టిసిపేట్ చేసి ఛాంపియన్గా ఎదగడం మాత్రమే కాకుండా కమెంటేటర్గా పనిచేశారు, అదేవిధంగా కోచ్గా కూడా పనిచేశారు. అండ్ రీసెంట్గా ఈయన సీ హార్స్ అన్నటువంటి పేరుతో ఈక్విస్ట్రియన్ కోచింగ్ సెంటర్ అన్నటువంటి దానిని గుజరాత్లో ఏర్పాటు చేశారండి. దీని ద్వారా ఈ హార్స్ రైడింగ్కి సంబంధించి కోచింగ్ ఇవ్వడం కోసం అని చెప్పేసి సీ హార్స్ ఈక్విస్ట్రియన్ కోచింగ్ సెంటర్ అనేటువంటి దాన్ని గుజరాత్లో ఏర్పాటు చేశారు. ఈ విధంగా ఆయన చైల్డ్హుడ్ నుంచి స్టార్ట్ చేసి ఇప్పటి వరకు దట్ ఈస్ నథింగ్ బట్ సీ హార్స్ ఈక్విస్ట్రియన్ ఈ సెంటర్ పెట్టేంత వరకు కూడా ఆయన ఎదుర్కొన్నటువంటి హర్డిల్స్ కానీ దాన్ని ఓవర్కమ్ చేసి ఆయన ప్యాషన్ పట్ల ఆయన ఏ విధంగా ఆసక్తిని అలా పెంపొందించుకుంటూ ఏ విధంగా స్టిక్ ఆన్ అయ్యి ఉన్నారు అన్నటువంటిదే ఎంటైర్ హిజ్ లైఫ్ హిస్టరీ ఈజ్ దిస్ బుక్ దట్ ఈస్ రైడింగ్ ఫ్రీ. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్, సి హూ అమంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ లాంచ్డ్ టోక్యో ఒలింపిక్స్ చీర్ సాంగ్ టైటిల్డ్ హిందుస్థానీ వే. ఎవరు లాంచ్ చేశారండి? ఇట్ ఈస్ అనురాగ్ ఠాకూర్ గారు. రీసెంట్గా మన ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ అయినటువంటి ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ అయినటువంటి అనురాగ్ ఠాకూర్ గారు రీసెంట్గా దీనిని లాంచ్ చేశారు. అదే లైక్ నిన్న దీన్ని లాంచ్ చేశారండి. యాక్చువల్గా ఈ సాంగ్ని కంపోజ్ చేసింది ఎవరు అనంటే ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ అయినటువంటి ఏఆర్ రెహమాన్ గారు దీనిని కంపోజ్ చేశారు. ఈ సాంగ్ని పాడినటువంటి వ్యక్తి ఎవరు అనంటే సింగర్ వచ్చేసి అనన్య బిర్లా గారు ఈ పాటని పాడారు. అండ్ ది సాంగ్ ఈజ్ అవైలబుల్ ఇన్ యూట్యూబ్ ఆల్సో, యూ కెన్ వాచ్. అదేవిధంగా ఈ పాట వచ్చేసి స్పెషల్గా ఎవరి కోసం అనంటే నెక్స్ట్ జూలై 23 నుంచి జరగబోయేటువంటి టోక్యో ఒలింపిక్స్లో మన భారతదేశం తరపు నుంచి పార్టిసిపేట్ చేసేటువంటి భారతీయ ఛాంపియన్స్ వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం అని చెప్పేసి వాళ్ళ స్పిరిట్ని ఇంకా మోటివేట్ చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ చీర్ సాంగ్ని లాంచ్ చేశారు. అదేవిధంగా రీసెంట్గా నేను ఇదివరకు కూడా డిస్కస్ చేశానండి, మన నెక్స్ట్ టోక్యో ఒలింపిక్స్లో ఓపెనింగ్ సెరమనీకి మన భారతదేశం తరపు నుంచి ఫ్లాగ్ బేరర్స్గా ఎవరున్నారు అనంటే ఇట్ ఈజ్ ఇద్దరు ఉన్నారండి. ఒకటి హాకీ స్కిప్పర్ అయినటువంటి మన్ప్రీత్ సింగ్ గారు, ఈయనతో పాటు మేరీ కోమ్ గారు. ఈ వీళ్ళిద్దరూ ఓపెనింగ్ సెరమనీకి అండి. వీళ్ళిద్దరూ దేనికి ఫ్లాగ్ బేరర్స్గా ఉండబోతున్నారు అనంటే నెక్స్ట్ టోక్యో ఒలింపిక్స్లో భారతదేశం తరపు నుంచి ఓపెనింగ్ సెరమనీకి ఫ్లాగ్ బేరర్స్గా వీళ్ళిద్దరు ఉన్నారు. అదేవిధంగా క్లోజింగ్ సెరమనీకి ఫ్లాగ్ బేరర్గా ఎవరు సర్వ్ చేయబోతున్నారు అనంటే బజరంగ్ పునియా గారు క్లోజింగ్ సెరమనీకి ఫ్లాగ్ బేరర్గా బజరంగ్ పునియా గారు వ్యవహరించనున్నారు. అదేవిధంగా పారాలింపిక్స్కి అయితే మరియప్పన్ తంగవేలు పారాలింపిక్ దానికి ఫ్లాగ్ బేరర్గా ఎవరు ఉండబోతున్నారు అంటే మరియప్పన్ తంగవేలు గారు దీనికి ఫ్లాగ్ బేరర్గా ఉండబోతున్నారు. అది కూడా దేనికండి? పారాలింపిక్స్కి. టోక్యో ఒలింపిక్స్కి అయితే ఓపెనింగ్ సెరమనీకి మేరీ కోమ్ అండ్ మన్ప్రీత్ సింగ్ వీళ్ళిద్దరూ, క్లోజింగ్ సెరమనీ వచ్చేసి బజరంగ్ పునియా గారు ఫ్లాగ్ బేరర్గా సర్వ్ చేయబోతున్నారు. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్, India and Asia's first national dolphin research center will be set up at which of the following place? ఎక్కడ సెట్ చేయబోతున్నారండి?
బీహార్ క్యాపిటల్ అయినటువంటి పాట్నాలో దీన్ని సెట్ చేయబోతున్నారు. ఇదివరకే దీనికి సంబంధించినటువంటి మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ లైక్ గత కొన్ని సంవత్సరాల నుంచి దీనికోసం అని చెప్పేసి ఈ ఎన్డీఆర్సీని సెట్ చేయడం కోసం అని చెప్పేసి సన్నాహాలు జరుగుతూ వచ్చాయండి. కాకపోతే రీసెంట్గా కోవిడ్-19 పాండమిక్ వల్ల ఇది డిలే అవుతూ వచ్చింది. కానీ ప్రస్తుతం సెప్టెంబర్లో కానీ అక్టోబర్ 2021 దీనిని స్టార్ట్ చేసి బై 2022 విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 1 year బై ద ఎండ్ ఆఫ్ 2022 దీన్ని ఫినిష్ చేయాలని చెప్పేసి పెద్ద మొత్తంలోనే యత్నాలు జరుగుతున్నాయి దీనికోసం. అదేవిధంగా ఈ డాల్ఫిన్స్ విషయానికి వచ్చేసరికి గ్యాంజెటిక్ డాల్ఫిన్స్ యొక్క స్పెషాలిటీ ఏంటండి? గ్యాంజెటిక్ డాల్ఫిన్ యొక్క స్పెషాలిటీ ఏంటి అని అంటే మన భారతదేశానికి సంబంధించి గ్యాంజెటిక్ డాల్ఫిన్స్ని నేషనల్ ఆక్వాటిక్ యానిమల్గా పరిగణిస్తారు. నేషనల్ ఆక్వాటిక్ యానిమల్ వచ్చేసి ఏది అని అంటే దట్ ఈస్ గ్యాంజెటిక్ డాల్ఫిన్. ఈ రివర్ డాల్ఫిన్స్లో ప్రపంచం మొత్తం చూస్తే కేవలం ఎన్ని వెరైటీ ఆఫ్ రివర్ డాల్ఫిన్స్ ఉన్నాయనంటే ఫ్రెష్ వాటర్ కానీ ఆర్ రివర్ వాటర్ డాల్ఫిన్స్ వచ్చేసి కేవలం 4 వెరైటీస్ ఆఫ్ రివర్ వాటర్ డాల్ఫిన్స్ ఉన్నాయండి. దాంట్లో ఈ గ్యాంజెటిక్ డాల్ఫిన్ అన్నటువంటిది ఒక వెరైటీ. ఆ గ్యాంజెటిక్ డాల్ఫిన్స్ అన్నవి బేసిక్లీ డాల్ఫిన్స్ అన్నవి బ్లైండ్ అండి. అదేవిధంగా అండ్ చాలా డెప్త్ ఉంటే మాత్రమే అవి ఏదన్నా ఒక రివర్లో కానీ ఓషన్లో కానీ సీలో కానీ డాల్ఫిన్స్ అనేవి ఉండగలవు. ఎందుకనంటే బికాజ్ ఆఫ్ ఇట్స్ డిపెండెన్సీ అపాన్ ఫుడ్ మీద డిపెండ్ అయ్యి అది ఇన్డెప్త్లో ఉండడానికి ఇష్టపడతాయి. ఆ విధంగా IUCN ప్రకారం, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ప్రకారం ఈ డాల్ఫిన్స్ అన్నవి ఎండేంజర్డ్ లిస్ట్లో ఉన్నాయండి. ఇట్లా ఈ ఎండేంజర్డ్ లిస్ట్లో ఉన్నటువంటి ఈ డాల్ఫిన్స్ని కన్జర్వ్ చేయడం కోసం అని చెప్పేసి అది మాత్రమే కాదండి, ఇంకొకటి మన నేషనల్ ఆక్వాటిక్ యానిమల్ అయినటువంటి ఈ గ్యాంజెటిక్ డాల్ఫిన్స్ని ప్రొటెక్ట్ చేయడం మన హెరిటేజ్, మన కల్చర్ని కన్జర్వ్ చేసుకోవడమే అవుతుంది. అందుకోసం అని చెప్పేసి ఈ మొట్టమొదటిసారిగా ఏషియాలో, అదేవిధంగా ఇండియా మరియు ఏషియా మొత్తంలో మొట్టమొదటి నేషనల్ డాల్ఫిన్ రీసెర్చ్ సెంటర్ అన్నటువంటి దాన్ని నెక్స్ట్ పాట్నాలో దీన్ని స్థాపించబోతున్నారు. క్లియర్? రైట్. నెక్స్ట్ వన్, who among the following has been appointed as brand ambassador of OG Eyewear? Who is she? తాప్సీ పన్ను గారిని రీసెంట్గా ఓగ్ ఐవేర్, ఇటాలియన్ బ్రాండ్ ఐవేర్ అయినటువంటి ఓగ్ ఐవేర్ అన్నటువంటి దానికి రీసెంట్గా తాప్సీ పన్ను గారిని బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ చేశారు. ఎప్పుడైనా సరే మనం బ్రాండ్ అంబాసిడర్గా ఎవరైనా అపాయింట్ చేసామనంటే దాని వెనకాల ఉద్దేశం లైక్ ఆ బ్రాండ్ని ఎక్కువగా ప్రమోట్ చేయడం కోసం అని చెప్పేసి ఫెమిలియర్ పర్సనాలిటీస్ త్రూ ప్రమోట్ చేయించామనుకోండి ఎక్కువ మందికి రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అన్నటువంటి ఉద్దేశంతో బ్రాండ్ అంబాసిడర్స్ని అపాయింట్ చేస్తారు. ఇక్కడ తాప్సీ పన్ను గారు అయితే రీసెంట్గా వైడ్ వెరైటీస్ ఆఫ్ వివిధ రకాలైనటువంటి డిఫరెంట్ జర్నర్స్ని ట్రై చేస్తున్నటువంటి యాక్ట్రెస్లో తాప్సీ పన్ను గారి మనం పేర్కొనవచ్చు. ఆ విధంగా సక్సెస్ని సాధిస్తున్నటువంటి తాప్సీ పన్ను గారిని రీసెంట్గా ఓగ్ ఐవేర్ వాళ్ళు బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ చేశారు. ఈ ఓగ్ ఐవేర్ యొక్క స్పెషాలిటీ ఏంటి అని అంటే ఇది ఎక్స్క్లూజివ్గా విమెన్ కోసం మాత్రమే డిజైన్ చేయబడినటువంటి ఐవేర్ అండి. దాని తర్వాత అర్లియర్ 2019లో విమెన్ కోసం మాత్రమే కాకుండా విమెన్తో పాటుగా బిసైడ్స్ విమెన్, మెన్ అండ్ కిడ్స్ కోసం కూడా ఐవేర్ని లాంచ్ చేశారు. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ థింగ్. అదేవిధంగా నెక్స్ట్ జరగబోయేటువంటి క్యాంపెయిన్ లెట్స్ ఓగ్ అన్నటువంటి క్యాంపెయిన్లో కూడా తాప్సీ పన్ను గారు పాల్గొనబోతున్నారు. ఈ క్యాంపెయిన్ అన్నటువంటిది నెక్స్ట్ మంత్ స్టార్ట్ అయ్యి దివాళీ వరకు కంటిన్యూ అవ్వబోతుంది. ఈ లెట్స్ ఓగ్ అన్నటువంటి క్యాంపెయిన్కి కూడా ఈవిడ యాజ్ షీ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ అ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ దిస్. ఈవిడనే నెక్స్ట్ ఈ ప్రమోషన్స్కి కూడా తాప్సీ పన్ను గారు వుడ్ బి విజిటింగ్. నెక్స్ట్ వన్, అదే వేరే ఆప్షన్స్ విషయానికి వస్తే కరీనా కపూర్ ఖాన్ గారు పూమాకి బ్రాండ్ అంబాసిడర్గా సర్వ్ చేస్తున్నారు. అదేవిధంగా రష్మిక మందన్న గారు అయితే రీసెంట్గా మెక్డొనాల్డ్ ఇండియాకి బ్రాండ్ అంబాసిడర్గా రష్మిక మందన్న గారిని అపాయింట్ చేశారు. అదేవిధంగా ఆలియా భట్ గారు అయితే అరేలియా అన్నటువంటి దానికి దిస్ ఇస్ నథింగ్ బట్ ఎథనిక్ క్లాతింగ్ బ్రాండ్ అండి. అయితే దానికి రీసెంట్గా ఆలియా భట్ గారిని బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ చేశారు. అదేవిధంగా సమాంతా అక్కినేని గారు అయితే ఒజీవా అన్నటువంటి హెర్బల్ ప్రోడక్ట్కి బ్రాండ్ అంబాసిడర్గా సమాంతా అక్కినేని గారిని అపాయింట్ చేశారు. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్,
వరల్డ్ యూత్ స్కిల్స్ డే సెలబ్రేటెడ్ ఆన్, ఎప్పుడు సెలబ్రేట్ చేస్తామండి? ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ ఆన్ July 15th. అండ్ ఈ ఇయర్ 2021 దీని యొక్క థీమ్ వచ్చేసి ఏంటి అనంటే రీఇమేజింగ్ యూత్ స్కిల్స్. రీఇమేజింగ్ యూత్ స్కిల్స్ పోస్ట్ పాండమిక్. రీఇమేజింగ్ యూత్ స్కిల్స్ పోస్ట్ పాండమిక్ అంటే ఈ పాండమిక్ అయిపోయిన తర్వాత ఇప్పటి వరకు మరుగున పడిపోయినటువంటి యూత్ స్కిల్స్ వాటిని మళ్ళీ రీవ్యాంప్ చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ థీమ్ని సెలెక్ట్ చేశారు రీసెంట్గా. అయితే ఈ యూత్ స్కిల్స్ డే, వరల్డ్ యూత్ స్కిల్స్ డే అన్నటువంటి దానిని ఎవరు ఆర్గనైజ్ చేసి సెలబ్రేట్ చేస్తారనంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు దీనిని సెలబ్రేట్ చేస్తారు. సో దట్ దీని త్రూ యూత్లో స్కిల్స్ని ఎన్హాన్స్ చేసి వాళ్ళని ఎంటర్ప్రెన్యూర్గా కానీ ఒక లైక్ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని కల్పించడం కానీ సో దట్ వాళ్ళకంటూ ఒక ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ని కల్పించడం కోసం అని చెప్పేసి ఈ యూత్ స్కిల్స్ డేని లాంచ్ చేయడం జరిగింది. అదేవిధంగా వేరే ఆప్షన్స్ విషయానికి వస్తే July 1st వచ్చేసి నేషనల్ డాక్టర్స్ డే అండి. దీనితో పాటుగా చాలా డేస్ ఉన్నాయి, నేను ఇదివరకు కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. నేషనల్ GST డే, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్సెస్ డే, దీన్ని కూడా సెలబ్రేట్ చేస్తాం. అదేవిధంగా డిజిటల్ ఇండియా స్కీమ్, డిజిటల్ ఇండియా మిషన్ లాంచ్ చేసి ఈ ఇయర్ 2021కి 6 years కంప్లీట్ అయిందండి. దట్ డే ఈజ్ సెలబ్రేటెడ్. అదేవిధంగా SBI వారి 66th ఫౌండేషన్ డే ఈజ్ ఆల్సో సెలబ్రేటెడ్ ఆన్ July 1st. అదేవిధంగా July 2nd వచ్చేసి ఇంటర్నేషనల్ ఆర్ వరల్డ్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ డే. వరల్డ్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ డే వచ్చేసి July 2nd సెలబ్రేట్ చేస్తాం. అదేవిధంగా July 11th యొక్క స్పెషాలిటీ ఏంటండి? వరల్డ్ పాపులేషన్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ July 11th. అదేవిధంగా దీనితో పాటుగా వరల్డ్ పాపులేషన్ డే సందర్భంగా ఉత్తరప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ఏం చేసిందండి? 2 child నామ్ పాలసీని కూడా ఇంట్రడ్యూస్ చేసింది ఉత్తరప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్. అదేవిధంగా July 12th విషయానికి వచ్చేసరికి వాట్స్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ డే అని ఇది వరకు కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. మలాలా డే, ఇంటర్నేషనల్ ఆర్ వరల్డ్ మలాలా డే ఈజ్ ఐడెంటిఫైడ్ యాజ్ ఇట్ ఈస్ ద బర్త్ డే ఆఫ్ మలాలా యూసుఫ్జై గారి బర్త్డే సందర్భంగా July 12th వరల్డ్ మలాలా డేని సెలబ్రేట్ చేస్తారు. క్లియర్ కదండి? రైట్, నెక్స్ట్ వన్. Under which report has titled the state of food security and nutrition in the world 2021? ఏ రిపోర్ట్ ప్రకారం అండి? UNFAO వీళ్ళ ప్రకారం రీసెంట్గా వీళ్ళు ఏం చేశారనంటే ఫుడ్ సెక్యూరిటీ, ద స్టేట్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ న్యూట్రిషన్ ఇన్ ద వరల్డ్ 2021 ఈ రిపోర్ట్ని రిలీజ్ చేశారు. ఈ రిపోర్ట్ ప్రకారం ఏంటి అని అంటే టోటల్గా వరల్డ్లో 720 నుంచి 811 మిలియన్ పీపుల్ వరల్డ్ మొత్తంలో హంగర్ త్రూ సఫర్ అవుతున్నారట. ఇది మాత్రమే కాదండి, రీసెంట్గా ఆక్స్ఫామ్ రీసెర్చ్ సెంటర్ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి వన్ ఆఫ్ ద రిపోర్ట్స్ ప్రకారం ఏమని తేలింది అని అంటే ప్రతి నిమిషానికి వచ్చేసి 11 persons ఆర్ డయింగ్. 11 మంది ఈ హంగర్ అన్నటువంటి కారణంతో 11 persons సఫర్ అవుతున్నారని చెప్పేసి ఆక్స్ఫామ్ రిపోర్ట్లో వచ్చినటువంటి విషయం. అదేవిధంగా ఈ రిపోర్ట్ ప్రకారం ఏంటి అని అంటే ఏషియాలో ఎక్కువ మంది అంటే ఆల్మోస్ట్ 412 million people, 412 million people which is considered as వరల్డ్లో half of the population ఏషియాలోనే హంగర్తో సఫర్ అవుతున్నారట. అదేవిధంగా దాని తర్వాత నెక్స్ట్ పొజిషన్లో ఉన్నది ఏది అని అంటే ఆఫ్రికా అండి. ఆఫ్రికా దేశం వచ్చేసి టోటల్ వరల్డ్ పాపులేషన్లో 1/3 పాపులేషన్ ఆఫ్రికాలో రిసైడ్ అయ్యి ఉన్నారు. అంటే హంగర్తో సఫర్ అవుతున్నటువంటి పాపులేషన్లో 1/3 పాపులేషన్ ఆఫ్రికా కాంటినెంట్లోనే ఉంది. దాని తర్వాత ఫస్ట్ పొజిషన్లో ఏది ఉంది అని అంటే ఏషియా టాప్ పొజిషన్లో ఉంది. హంగర్తో సఫర్ అవుతున్నటువంటి ప్రజలు, ఎక్కువ మంది ప్రజలు ఎక్కడ ఉన్నారు అని అంటే ఏషియాలో ఉన్నారు. దాని తర్వాత థర్డ్ పొజిషన్లో లాటిన్ అమెరికా. ఇట్లా డిఫరెంట్ కంట్రీస్ అండ్ కాంటినెంట్స్ అన్నవి ఈ రిపోర్ట్ ప్రకారం తేలిన విషయం. అదేవిధంగా ఇది మాత్రమే కాదండి, మ్యాక్సిమం చిల్డ్రన్ స్టంటింగ్కి గురవుతున్నారు. అదేవిధంగా 1/3 ఆఫ్ చిల్డ్రన్ ఈ హంగర్తో సఫర్ అవ్వడం మాత్రమే కాదు, దీంతో పాటుగా స్టంటింగ్, అదేవిధంగా ఓవర్ వెయిట్, ఇట్లా చైల్డ్ వేస్టింగ్, ఇట్లా డిఫరెంట్ ఇష్యూస్తో చాలామంది చిల్డ్రన్ సఫర్ అవుతున్నారు. ఇది మాత్రమే కాదండి, 29.9% ఆఫ్ ఉమెన్
ఎవరైతే ప్రెగ్నెంట్ విమెన్ ఉన్నారో వాళ్ళు ఎనీమియాతో సఫర్ అవుతున్నారట. ఎనీమియాతో సఫర్ అవుతున్నటువంటి విమెన్ ఎంత శాతం అంటే 29.9% ప్రెగ్నెంట్ విమెన్. ఎనీమియా ఈజ్ నథింగ్ బట్ ఏంటండి, హెచ్బి ఉండాల్సినటువంటి పర్సంటేజ్ కంటే తక్కువ ఉండడం. ఆ హెచ్బి ఎందుకు తక్కువగా ఉంటుంది అని అంటే వాళ్ళు తీసుకునేటువంటి న్యూట్రిషియస్ ఫుడ్ లోపం వల్ల ఎనీమియా అన్నటువంటిది సంభవిస్తుంది. క్లియర్ కదండి? రైట్, నెక్స్ట్ వన్. సి, who among the following has launched AI-based grievance analysis app named CP-Grams? Yes, it was launched by our యూనియన్ డిఫెన్స్ మినిస్టర్ అయినటువంటి రాజ్నాథ్ సింగ్ గారు ఈ దీనిని లాంచ్ చేశారు. బేసిక్లీ ఈ AI powered, that is nothing but artificial intelligence based CP-Grams. CP-Grams is nothing but ఏంటి అని అంటే సెంట్రలైజ్డ్ పవర్డ్ ఈ సెంట్రలైజ్డ్ పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్ అండ్ మానిటరింగ్ సిస్టమ్. సెంట్రలైజ్డ్ పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్ అండి, రీడ్రెస్ అండ్ మానిటరింగ్ సిస్టమ్, దట్ ఈజ్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ CP-Grams. బేసిక్లీ ఇదివరకే లాస్ట్ ఇయర్ ఐఐటి కాన్పూర్ వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు ఐఐటి కాన్పూర్ వాళ్ళతో ఒక మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ని సైన్ చేశారు. ఎందుకు? ఈ CP-Grams అన్నటువంటి యాప్ని డెవలప్ చేయడం కోసం అని చెప్పేసి ఐఐటి కాన్పూర్ వాళ్ళతో ఈ MOAని సైన్ చేసింది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. ఆ విధంగా రీసెంట్గా ఇప్పుడు వాళ్ళని ఆధారితంగా చేసుకొని రీసెంట్గా CP-Grams అన్నటువంటి దాన్ని లాంచ్ చేశారు. దీని ద్వారా ఏంటి అని అంటే ఎక్కువ మంది పబ్లిక్ వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు, గ్రీవెన్సెస్ని అడ్రస్ చేసి వాటిని వీలైనంత తొందరగా సాల్వ్ చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ CP-Grams అన్నటువంటి కాన్సెప్ట్ని రీసెంట్గా మన యూనియన్ డిఫెన్స్ మినిస్టర్ అయినటువంటి రాజ్నాథ్ సింగ్ గారు దీనిని లాంచ్ చేశారు. బేసిక్లీ దిస్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ అ ట్రైపార్టైట్ అలయన్స్గా దీన్ని మనం చెప్పొచ్చు. ఏ విధంగా అంటే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు, అదేవిధంగా ఐఐటి కాన్పూర్, ఇంకొకటి ఏంటి అని అంటే లైక్ డిఫెన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రీవెన్సెస్, ఈ 3 ఇన్స్టిట్యూట్స్ కొలాబరేట్ అయిపోయి రీసెంట్గా CP-Grams అనేటువంటి కాన్సెప్ట్ని లాంచ్ చేసింది. రైట్, నెక్స్ట్ వన్. RBI has barred which of the following company from issuing new debit and credit cards to domestic customers? What is that thing అండి? ఇట్ ఈస్ మాస్టర్ కార్డ్. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయంటే దోస్ ఆర్ సిచ్యువేటెడ్ ఇన్ న్యూయార్క్, USA. ప్రస్తుతం దీనికి సిఇఓగా ఎవరు ఉన్నారంటే మైఖేల్ గారు దీనికి సిఇఓగా ఉన్నటువంటి వ్యక్తి. అదేవిధంగా ఈ మాస్టర్ కార్డ్ అన్నటువంటిది మనందరికీ తెలుసు. అయితే ఎందుకు ఆర్బీఐ దీనిని బార్ చేసింది? ఎందుకు అనంటే బికాజ్ బేసిక్లీ వీళ్ళు లైక్ పేమెంట్ ఇన్ఫో మొత్తం కూడా ఈ దీనికి సంబంధించినటువంటి ఈ కార్డ్ త్రూ జరిగేటువంటి పేమెంట్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇండియాలో స్టోర్ చేయకుండా వాళ్ళు ఈ డిజిటల్ సర్వీసెస్ విషయంలో వాళ్ళు ఏం చేశారు అని అంటే ఈ రూల్స్ని వైలేట్ చేసినటువంటి కారణంగాను ఆర్బీఐ ఏం చేసింది అని అంటే ఇంకా నెక్స్ట్ ఫర్దర్గా దట్ ఈజ్ ఫ్రమ్ జూలై 22 ఆన్వర్డ్స్, జూలై 22 నుంచి ఎటువంటి డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్, మాస్టర్ కార్డ్ వాళ్ళు ఏ ఇండియన్కి కూడా ఇష్యూ చేయకూడదని చెప్పేసి కంప్లీట్గా వాటి మీద ఆంక్షల్ని విధించింది. దీని ద్వారా ఈ రూల్స్ని వైలేట్ చేసిన కారణంగాను. మరి అయితే మీకు డౌట్ రావచ్చు, ఇప్పటి వరకు మరి ఆల్రెడీ ప్రస్తుతం ఉన్నటువంటి మాస్టర్ కార్డ్ హోల్డర్స్ వాళ్ళ పరిస్థితి ఏంటండి అని అంటే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగదండి. వాళ్ళ ట్రాన్సాక్షన్స్ కానీ వాళ్ళకి లభించేటువంటి సర్వీసెస్ కానీ అన్నీ లభిస్తూనే ఉంటాయి. కాకపోతే ఫర్దర్గా ఇంకా ఏ కొత్త డెబిట్ కార్డ్స్ కానీ క్రెడిట్ కార్డ్స్ కానీ జూలై 22 నుంచి ఇష్యూ చేయడానికి వీళ్ళకి పర్మిషన్ లేదు. దట్ వాజ్ బై ఆర్బీఐ. ఆర్బీఐ అన్నటువంటిది ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ చేశారండి? దీనిని 1935లో ఆర్బీఐ యాక్ట్ 1934 దీని ద్వారా ఆర్బీఐని స్థాపించారు. అదేవిధంగా ఏ ఇయర్లో నేషనలైజ్ అయింది అని అంటే ఆర్బీఐ 1949లో నేషనలైజ్ అయిందండి. మొట్టమొదటి ఆర్బీఐకి గవర్నర్గా ఎవరు పనిచేశారు అని అంటే
ఆస్బార్న్ స్మిత్ గారు ఆర్బీఐకి ఫస్ట్ గవర్నర్గా సర్వ్ చేసినటువంటి వ్యక్తి. ప్రస్తుతం ఆర్బీఐకి గవర్నర్గా ఉన్నటువంటి వ్యక్తి ఎవరండి? శక్తికాంత దాస్ గారు ప్రస్తుతం ఆర్బీఐకి గవర్నర్గా సర్వ్ చేస్తున్నటువంటి వ్యక్తి. క్లియర్? రైట్. నెక్స్ట్ వన్. సి the country's first grain ATM has been set up as a pilot project in which of the following place? ఎక్కడండి? గురుగ్రామ్. ఇట్ ఈస్ అ డిస్ట్రిక్ట్ ఇన్ హర్యానా. ఈ గురుగ్రామ్ ఆర్ గూర్గామ్ అన్న రెండు ఒకటేనండి. అయితే రీసెంట్గా గురుగ్రామ్ హర్యానాలో వన్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్స్ అయినటువంటి గురుగ్రామ్లో గ్రెయిన్ ఏటీఎం అన్నటువంటి దాన్ని లాంచ్ చేశారు. దీని ప్రకారం ఏంటి అని అంటే, ఈ గ్రెయిన్ ఏటీఎం అన్నటువంటి దాని ప్రకారం 5 to 7 minutes విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 5 to 7 minutes కాలంలోనే 75 kgs ఆఫ్ గ్రెయిన్ని డిస్పెన్స్ చేయగలిగినటువంటి మెషిన్, దట్ ఈస్ గ్రెయిన్ ఏటీఎం. జనరల్గా ఏటీఎం అంటే ఏంటండి? ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్. మనం ఏటీఎంస్ ఎక్కడ యూజ్ చేస్తాం? జనరల్గా క్యాష్ని విత్డ్రాల్ చేసుకోవడం కోసం అని చెప్పేసి, ఆర్ క్యాష్ డిపాజిట్ చేయడానికి సిడిఎంస్ని ఇట్లా వాడుతూ ఉంటాం ఏటీఎంస్ని. అలా కాకుండా ఇక్కడ గ్రెయిన్ ఏటీఎంస్ విషయానికి వచ్చేసరికి ఏంటి అని అంటే, క్యాష్ ఏటీఎంస్లో ఏ విధంగా అయితే క్యాష్ డిస్పెన్స్ అవుతుందో ఇన్ ద సేమ్ మేనర్ ఇక్కడ క్యాష్ ప్లేస్లో గ్రెయిన్స్ డిస్పెన్స్ అవుతాయి. ఆ గ్రెయిన్స్లో కూడా వీట్, మిల్లెట్స్ అండ్ బార్లీ, ఈ మూడు మేజర్గా ఇనీషియల్గా వీటిని రిలీజ్ చేయనున్నారు. ఈ గ్రెయిన్స్, ఈ మూడు గ్రెయిన్స్ని రిలీజ్ చేయనున్నారు. స్టార్టింగ్ ఇప్పుడు యాజ్ బిగినింగ్ కాబట్టి కేవలం వీటిని మాత్రమే దీని త్రూ రిలీజ్ చేస్తున్నారు. అది కూడా అతి తక్కువ టైం పీరియడ్లో 5 to 7 minutes టైం స్పాన్లోనే 75 kg ఆఫ్ గ్రెయిన్స్ని డిస్పెన్స్ చేయగలదు. ఈ విధంగా ఇంకా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ పీడిఎస్, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సర్వీసెస్, అక్కడ నుంచి దట్ ఈస్ నథింగ్ బట్ రేషన్ షాప్స్కి వెళ్ళి లైన్లో నుంచొని వెయిట్ చేయాల్సిన పని లేకుండా ఈ గ్రెయిన్ ఏటీఎంస్ నుంచే గ్రెయిన్స్ని కలెక్ట్ చేసుకోవచ్చు. దీని ద్వారా ఇంకా అకౌంటబిలిటీ కూడా మెయింటైన్ అవుతుందండి. ఈ గ్రెయిన్ ఏటీఎం వల్ల అకౌంటబిలిటీ మెయింటైన్ అవుతుంది. అదేవిధంగా క్వాలిటేటివ్ గ్రెయిన్స్ కూడా ఈ గ్రెయిన్ ఏటీఎం త్రూ అందేటువంటి అవకాశం లభిస్తుంది. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్, ద లాస్ట్ వన్ ఫర్ టుడే. సి డ్రీమ్స్ ఫ్రమ్ మై ఫాదర్ విల్ బి రిలీజ్డ్ ఇన్ అ యంగ్ అడల్ట్ ఎడిషన్. ద బుక్ ఈజ్ ఆథర్డ్ బై ఎవరు రచించారంటే ఈ పుస్తకాన్ని? బరాక్ ఒబామా గారు. ఇది వరకు 2 సార్లు యుఎస్కి ప్రెసిడెంట్గా పనిచేసినటువంటి బరాక్ ఒబామా గారు రీసెంట్గా ఈ పుస్తకం అయితే ఇది వరకే ఈ డ్రీమ్స్ ఫ్రమ్ మై ఫాదర్ అన్నటువంటి పుస్తకం 1995లోనే ఈ పుస్తకం ఒరిజినల్ ఎడిషన్ అన్నటువంటిది రిలీజ్ అయిపోయిందండి. కాకపోతే ఇప్పుడు యంగ్ అడల్ట్ ఎడిషన్ అన్నటువంటిది నెక్స్ట్ అక్టోబర్లో, ఈ 2021 అక్టోబర్ 5న ఈ పుస్తకాన్ని రిలీజ్ చేయనున్నారు. లైక్ రీసెంట్గా మిషెల్ ఒబామా గారు కూడా బికమింగ్, ఆవిడ మెమోయిర్ అయినటువంటి బికమింగ్ అన్నటువంటి పుస్తకాన్ని కూడా ఆవిడ రచించారు. ఈ విధంగా మిషెల్ ఒబామా, షీ వాజ్ వైఫ్ ఆఫ్ బరాక్ ఒబామా గారు. ఈ విధంగా డ్రీమ్స్ ఫ్రమ్ మై ఫాదర్ అన్నటువంటి పుస్తకం ఎవరు రచించారు అని అంటే బరాక్ ఒబామా గారు. ఇది వరకే 25 years క్రితమే 1995లో ఈ పుస్తకాన్ని రిలీజ్ చేశారండి. కాకపోతే రీసెంట్గా ఈ పుస్తకాన్ని తిరిగి రిలీజ్ చేయడం వెనకాల ఉద్దేశం ఏంటి అంటే, యంగ్ అడల్ట్స్ వీళ్ళ వర్షన్లో, యంగ్ అడల్ట్స్ వర్షన్లో ఈ పుస్తకాన్ని నెక్స్ట్ అక్టోబర్లో లాంచ్ చేయనున్నారు. క్లియర్ కదండి? రైట్. Okay, well, that's all for today. We'll be meeting again tomorrow. Until then, be fit, be consistent, and thank you.